జిల్లా పోలీస్ బాస్తో సంబంధం లేకుండా అక్కడ కలెక్టర్ కాకీలతో ఎందుకు డైరెక్ట్ అయిపోయారు? కేవలం 2 నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులకే ఎందుకు క్లాస్ పీకారు? రెవెన్యూతో కలిపి వాళ్ళనే ఎందుకు రివ్యూ మీటింగ్కి పిలిచారు? దాని గురించి పోలీస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పొలిటికల్గా కూడా డిస్కషన్స్ నడవడానికి రీజన్ ఏంటి? పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు సమర్థుడన్న పేరుంది. ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరిస్తారని కూడా చెబుతారు. కానీ ఇప్పుడు ఆయన వ్యవహార శైలిలో వచ్చిన ఆకస్మిక మార్పు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటీవల కొందరు పోలీస్, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారట కలెక్టర్ గారు. అది సాధారణమే అయినా అసలు కథ అక్కడే మొదలైందని అంటున్నారు. రెవెన్యూ శాఖ నేరుగా కలెక్టర్కే రిపోర్ట్ చేయాలి కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు. కానీ పోలీసుల్ని పిలిచి క్లాస్ పీకటం, అది కూడా రెవెన్యూ అధికారులతో కలిపి వార్నింగ్ టైప్లో ఘాటుగా మాట్లాడటం గురించిన చర్చ జరుగుతోంది. జిల్లాలోని అందరు పోలీస్ అధికారులను కాకుండా కేవలం సెలెక్టెడ్గా సమావేశానికి పిలిచారట కలెక్టర్. ఆ క్రమంలో కొందరు అధికారులను పేర్లు పెట్టి మరీ పిలుస్తూ మీ అందరి చిట్టా నా దగ్గరుంది, ఏమనుకుంటున్నారో అంటూ కాస్త స్వరం పెంచి అన్నారట. గోదావరికని సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఒక ఇన్స్పెక్టర్, 3 ఎస్ఐలతో పాటు మరో సబ్ డివిజన్ ఏసీపీ, సిఐ, 2 ఎస్ఐలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. భూ పంచాయతీలు ఎక్కువయ్యాయి, సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు, అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారంటూ ఫైర్ అయినట్టు సమాచారం. మట్టి, ఇసుక దందాలను ప్రోత్సహించడం మంచిది కాదని హితవు పలికిన కలెక్టర్ పేకాట ఆడితే పట్టుకోవాల్సింది పోయి కొందరు దగ్గరుండి ఆడిస్తున్నారని, మరికొందరు స్వయంగా ఆడుతున్నారని మండిపడ్డట్టు సమాచారం. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉంటుందా అంటూ నాన్ స్టాప్గా ఎస్ఐల నుంచి ఏసీపీ వరకు అందరి బాగోతాలను బయటపెట్టడంతో బిక్కమొహం వేశారట పోలీసులు. వాళ్ల అవినీతి వ్యవహారాల సంగతి ఉన్నా రెవెన్యూ ఆఫీసర్స్తో కలిపి తమకు క్లాస్ పీకటంతో ఫీల్ అయ్యారట పోలీసులు. లా అండ్ ఆర్డర్ కోసం మాకో బాస్ ఉన్నారు కదా, ఆయనతో చెప్పొచ్చు, లేదంటే ఆయన్ను కూడా పిలిచి జాయింట్ మీటింగ్ పెట్టొచ్చు, తమ బాస్ రామగుండం సిపి ద్వారా చెప్పిస్తే బాగుండేదని అంటున్నారట పోలీస్ ఆఫీసర్స్. సాధారణంగా పోలీస్ శాఖకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఎస్పీతోనో లేదంటే సిపి ద్వారానో చెప్పించి చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ రామగుండం సిపిని స్కిప్ చేసి నేరుగా కింది స్థాయి అధికారుల్ని పిలిచి కలెక్టర్ వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా సీఐలు, ఎస్ఐల విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండేవారికి ఏరికోరి పోస్టింగ్స్ వేయించుకుంటారు. అలాంటి వాళ్లు ఏం చేసినా లోకల్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతాయన్న విమర్శలు సైతం ఉన్నాయి. అలాంటప్పుడు ఇటు సిపికి చెప్పకుండా అటు ప్రజాప్రతినిధుల దృష్టికి తేకుండా కలెక్టర్ ఓ రేంజ్లో ఫైర్ కావటం వెనుక ఆంతర్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కలెక్టర్ చేత తలంటించుకున్న సదరు అధికారులు ప్రజాప్రతినిధుల్ని వెళ్లి కలిసినట్టు సమాచారం. అంతేకాకుండా వారి బాస్ అయిన రామగుండం సిపిని కూడా కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారట. 2009 బ్యాచ్కు చెందిన ఆయన ఐజీ హోదాలో ఉన్నారు. తనను సంప్రదించటమో సమాచారం ఇవ్వటమో చేయొచ్చు కదా అంటూ ఆయన కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పోలీస్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. కేవలం 2 నియోజకవర్గాల పరిధిలోని పోలీసులకు మాత్రమే వార్నింగ్ ఇవ్వటంతో సరికొత్త డౌట్స్ వస్తున్నాయట. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలెక్టర్కు పొసగటం లేదా, లేదంటే సదరు ఎమ్మెల్యేలే కలెక్టర్తో వార్నింగ్ ఇంపించారా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు కొందరు. మొత్తానికి క్లాస్ వెనుక పొలిటికల్ కోణాల ఆరాలు నడుస్తున్నాయి. తప్పు చేస్తున్న వాళ్లని హెచ్చరించడం కలెక్టర్గా ఆయన చేయొచ్చుగాని మీటింగ్కు సిపిని కూడా ఆహ్వానించుంటే బాగుండేది అన్నది పోలీస్ వర్గాల అభిప్రాయం. ఈ అగాధం ఇలాగే కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ వాతావరణం దెబ్బతింటుందని గతంలో కరీంనగర్ సిపి వర్సెస్ కలెక్టర్గా సాగిన ఎపిసోడ్ను గుర్తుకు తెస్తున్నారు.